సెలవులు ఇక్కడున్న ఎంజాయ్మెంట్ కంటే కూడా ఒక మాట చెప్పాలంటే అసలు ఆయన చెప్తా ఉంటే ఆయన చదువుతూ ఉంటే అసలు మనం ఎంత వేగవంతమైన పరిమాణంలోకి వెళ్తున్నాం కదా. ఇక్కడ మనం క్షణాలు, రోజులు, దినాలు, ఎక్కడ బిలియన్ 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 వెలుగు సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. కానీ అంత దూరం ప్రయాణం చేయాలంటే ఎంత వేగంగా ప్రయాణం చేయాలి. ప్రవక్త అంటాడు వర్తమానంలో, అది ఈస్టర్ ముద్ర, నిజమైన ఈస్టర్ ముద్ర అనే వర్తమానం అంటాడు. ఆ వేగం ఎంత అంటే నీ తలంపాటు, నీ తలంపాటు. అంటే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను ఆలోచన కదా, ఇట్లా అనుకుంటే అలా అయిపోతాం. తలంపు సంగతి నేను చెప్తాను. ఆలోచనలో ఎంత వేగంగా అయిపోయావు, అంత స్పీడ్ అన్న దేవునికి స్తోత్రం. అందుకన్నాడు అక్కడ ఎంత వేగంగా ఉంటుందో నీకు అర్థం కాదు, ఇక్కడ కూర్చున్నాడు చెప్తే అర్థం కాదు. ఈరోజు మనం అంత వేగమైన డైమెన్షన్ వరకు మనం ఎవరున్నాం చేయగలం. కానీ ఈ దేహంలో అంత వేగమైన పరిమాణంలో అడుగుతాడు. ఏమి లేవు అన్నమాట. ఆ వేగం నేను అందుకే ఇప్పుడు ఒకసారి చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమాట. ముసలోడిని 300 కిలోమీటర్లు వేగంతో ప్రయాణం చేసి వాహనం మీద కూర్చోబెట్టేవారు. ఎట్లుండదు అదే అన్నది. ముసలోడు గాలికి దాని ఉంటాడు, ఇది కింద పడతాడు. ఎందుకంటే వేగం అలాంటిది. ఆ వేగాన్ని తట్టుకునే ఆ దేహం ఏంటో లేదు. అర్థమవుతున్న మాట మీకు అర్థమవుతుందా? ఆ వేగాన్ని తట్టుకునే దేహం ఎక్కడ లేదు. అందుకని ఇప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ఈ దేహాన్ని ఆలోచిస్తే ఎలా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తాం? 300 కిలోమీటర్లకే అసలు ఏదో కాదు అక్కడ పిచ్చోడ చదవండి. మీరు నిజమైన ఇష్టం వర్తమానం చదవండి అని చెప్పి అనుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దాన్ని ఆయన ప్రూవ్ చేశాడు ఎలాంటి వేగంగా ఉంటుంది అనేది. అదొకటి నిజంగా చాలా ప్రయాణం చేస్తాడు. అందులో ఆయన 3 ఆకాశాల గురించి కూడా మాట్లాడారు. తెలుసా మీకు 3 ఆకాశాలు ఉన్నాయని? పౌరులు 3 ఆకాశాలు ఎక్కారని చెప్పలేదా? ప్రభు మధ్యాకాశానికి వస్తామని చెప్పలేదా? మరి 3 ఆకాశాలు ఎందుకు కనపడవు? ఏదో ఎంత సంగతలేం కాదు, ఇవన్నీ బైబిల్లో ఉన్న సంగతి. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రభు రాక సమీపంలో జరగడానికి చాలా సూచనలు కనబడుతుంది. మన గురి ఏంటంటే ప్రభువును కలుసుకోవాలి. ఒకప్పుడు ఆయన వచ్చాడు, మొదట రాకడంలో నా ప్రభు రావడం, నా పాపాలను చెల్లించడం, నన్ను తన రక్షణతో కడగడానికి, నన్ను శుద్ధిగా చేయడానికి, నన్ను విమోచించడానికి, నా కొరకు ప్రధాన యాత్రత్వం చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఇప్పుడు మధ్యవర్తిత్వం చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? విమోచన గ్రంథాన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే విమోచించినటువంటి విలువలు తీసుకున్నాం. ఇప్పుడు మనం అనుకున్నాం, మనం ఆ టయానికి వచ్చాం. మనం అర్థమంటే ప్రభు రాక ఎంత సమీపంగా ఉందో నువ్వు ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. అక్కడికి మనం ఏం చేయాలంటే ఓపికగా ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ రోగాలు, ఈ నిందలు, ఈ అవమానాలు వీటన్నింటినీ ఓపికగా భరించుకుంటుంది. అవునా? మన హృదయాలను స్థిరపరచుకొని, అంటే చంచలంగా ఉండకుండా, అటు ఇటు గాలికి రేపబడిన కొట్టుదాకా ఎటుబడినట్టు పలుకుపోకుండా ఎవరిని ఎంతైతే మనం సృష్టించాలో ఆది అపోస్తలుల యొక్క విశ్వాసం, ఒకే దేవుడు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మం. విడుదల హృదయం ఎలా ఉండాలంటే స్థిరంగా కదల్చబడకూడదు. గాలికి రేపబడిన కొట్టులాగా పరిస్థితులు ఏం చేస్తా ఉంటాయి? కదిలిచేస్తా ఉంటాయి. సమస్యలు ఏం చేస్తా ఉంటాయి? కదిలిచేస్తా ఉంటాయి. ఈరోజు అస్థిరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండకూడదు. అలా కాదు, అస్థిరమైనటువంటి హృదయాన్ని కలిగి అప్పుడు వేయాలంటే నిరీక్షణతో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు వరకు వేయాలంటే ఎదురు చూసుకోవాలి. ఎట్లా బతకాలి? ఎన్ని పరిస్థితులు దేవుడి చిన్న సాగానికి ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, మహాబలుడ, గొప్ప దేవుడ యేసయ్య, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను బట్టి దినం మీరు అనుగ్రహించి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా.